సో ఎన్నికలు తొలుత పంచాయతీలకు సో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన సుప్రీం సూచనలు హైకోర్టు తీర్పు 3000 కోట్లు మురిగిపోయే ప్రమాదం సో వీటి వల్లే నిర్ణయం ఎందుకంటే మనం చూసిన ఇప్పటికీ గ్రామాలలో ఇటు సర్పంచ్లు లేక సో అక్కడ గ్రామాలలో ప్రతినిధులు ఎవరైతే ఉంటారో సో ఇన్ఛార్జ్లు ఎవరైతే వాళ్ళ చేతిలో సో అక్కడ గ్రామాలన్నీ కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి సో కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాస్తలే ఇప్పటికే గ్రామాలలో కావచ్చు అంత అస్తవ్యస్తంగా మారింది సో పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇవన్నీ కూడా డ్రైనేజ్ సమస్యలు అవన్నీ చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కాబట్టి సో త్వరితగతిన ఎంత తొందరగా అంత తొందరగా ఎన్నికలు పెట్టాలనుకుంటారు కానీ ఇటు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుంది అని చెప్పేసి ఇటు ఒకవైపు బీసీ సంఘాల నాయకుల నుంచి ప్రెషర్ వస్తుంది గవర్నమెంట్కి అటేమో కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చమంటే వాళ్ళు చేర్చడం లేదు బీజేపీ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అసెంబ్లీలో సపోర్ట్ చేసిన కానీ కేంద్రంలో సపోర్ట్ చేయట్లేదు ఇంకా కంప్లీట్గా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు సో వారు కూడా డైరెక్ట్ చెప్పారు 9th షెడ్యూల్ ఎట్లా చేస్తాం మేము చర్చం అసలు సాధ్యమే కాదు అని చెప్పి డైరెక్ట్ బహిరంగంగా చెప్పిన పరిస్థితి సో కాబట్టి తర్జన భర్జనలో ఏం జరుగుతుంది ఇటు సుప్రీంకోర్టులో దానిపైన కేసు వేసిన పరిస్థితి సో ఈ విధంగా సో ఈ సుప్రీంకోర్టు నుంచి దానిపైన తీర్పు వచ్చిన తర్వాతనే సో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం కానీ డిసెంబర్లోగా ఎలక్షన్స్ మాత్రం నిర్వహిస్తామనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది నిన్న క్యాబినెట్లో కూడా అదే మాట్లాడుకున్న పరిస్థితి సో హైకోర్టు తీర్పు 3000 కోట్లు మురిగిపోయే ప్రమాదం వీటి వల్లే నిర్ణయం కోర్టుల నుంచి స్పష్టత వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు సో పాఠ్య పుస్తకాల్లో జయ హే తెలంగాణ సో రీసెంట్గా మనం చూసిన అందశ్రీ గారు స్వర్గస్థులు అయ్యారు కదా సో వారికి సంబంధించి జయ తెలంగాణ పాఠ్య పుస్తకాలు ఇస్తారు అండ్ అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం భద్రత బిల్లు ఆమోదం అండ్ 8-9 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎస్ఆర్ఎస్పీ phase 2 కెనల్కు దామోదర్ రెడ్డి పేరు కేబినెట్ భేటీలో నిర్ణయాలు సుదీర్ఘంగా భేటీ ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉన్న వారికి పోటీ అర్హులే గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఇక 10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ బీసీలకు పార్టీ పరంగా కనిష్టంగా 42% రిజర్వేషన్ అండ్ గరిష్టంగా 60% రిజర్వేషన్ ఇద్దాం సో కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన అంగీకారం తెలిపిన మంత్రులు సో ఈ విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుని సో అందులో ప్రధానంగా మనం హర్షించాలి అండ్ అలాగే ప్రధానంగా సపోర్ట్ చేయాల్సింది ఏదన్నా అంటే ఏది మెచ్చుకోదగ్గ ఉందంటే గిగ్ వర్కర్లకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం స్విగ్గీ జొమాటో ఇన్స్టామార్ట్ అవి జెప్టో ఏవైతున్నా అవన్నీ కూడా చాలా మంది సో హైదరాబాద్ యువత అంతా కూడా సో టెంపరీగా కావచ్చు లేకపోతే కొంతమంది ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైంగా వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి సో వీటిలో పార్ట్ టైం పార్షియల్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి వాటిని చేస్తున్న పరిస్థితి సో వాళ్ళ సంక్షేమం కోసం సో ఒక బోర్డు అనేది ఏర్పాటు చేసి అండ్ అలాగే వాళ్ళ కోసం గిగ్ వర్క్ సంక్షేమం కోసం భద్రతా బిల్లుకు కూడా ఒక ఆమోదం బికాస్ వాళ్ళ పని ఎట్లుంటుంది కంప్లీట్గా కూడా బైక్ల పైనే ఉంటుంది సో కంప్లీట్గా డెలివరీ ఇవ్వడం కావచ్చు ఫుడ్ డెలివరీ యాక్సెప్ట్ చేయడం లేక డెలివరీ చేయడం ఇవన్నీ కూడా కంప్లీట్గా వాటిపైన ఉంటుంది కాబట్టి సో వాటి కోసం ఇంకోటి ఇటు ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉంటాయో పేరెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం అండ్ అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు వెలువెత్తిన పరిస్థితి లేదు మా శ్రమ దోపిడీ జరుగుతుంది సో కిలోమీటర్కి ఇంత అని చెప్పి ఇంతే ఇస్తున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మనం చూస్తాం కాబట్టి వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది సో దీనిపైన ఎంతవరకు పారదర్శకంగా పోతుంది అని చెప్పి చూడాలి అండ్ అలాగే వాళ్ళ కోసం సంక్షేమం కోసం అండ్ వాళ్ళ శ్రమ దోపిడీ జరగకుండా ఉండేందుకు అన్నిటి కోసం ఒక నిర్ణయం తీసుకుంటారంట సో చూడాలి ఏ విధంగా జరుగుతుందో అండ్ అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అండ్ పాఠ్య పుస్తకాల్లో జయ తెలంగాణ సో ఈ విధంగా ఒకసారి చూద్దాం డీటెయిల్గా చూద్దాం సుదీర్ఘంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది అయితే గతంలో నిర్ణయించినట్లు ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలుత నిర్వహించాలని తీర్మానించింది రాష్ట్రంలో స్థానిక సంస్థలకు 3000 కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది ఇక వచ్చే ఏడాది మార్చిలోపు ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది అందుకే అప్పటిలోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ నిధులు రాబట్టాలని నిర్ణయించింది ఈ దృశ్య పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ లోపే నిర్వహించాలని నిర్ణయం వచ్చింది సో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం 4 గంటల ప్రారంభమైన సమావేశం 5 గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగింది ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అంతకుముందు మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాకు వెల్లడించారు ఇక రాష్ట్రంలో అన్ని వర్గాల రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు రిజర్వేషన్లపై హైకోర్టు నుంచి వచ్చిన ప్రభుత్వాల వ్యతిరేకత తీర్పు నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు ఇక మన క్యాబినెట్ అంతా కూడా నిర్ణయించుకుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామంటే ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది బికాస్
ఇటు ఎలాగైనా సరే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే తీరుతామని చెప్పేసి ఇటు కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సర్కార్ అంతా చెప్పించింది. అండ్ రెగ్యులర్ కూడా దానిపైన బీసీ సంఘ నాయకులు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేయనట్టు ఉంటూ కూడా సో కంప్లీట్గా దీనిపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇక ఫైనల్గా కోర్టు కేసులు తీర్పులు అవి ఇవి అని చెప్పేసి ఇక 42% ఇక చట్టం పరంగా ఇచ్చిన అంటే జియో కూడా రిలీజ్ చేసిన అండ్ దానిపైన కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ఒక అతను కేసు వేయడం కావచ్చు, సో దానిపైన హైకోర్టులో కావచ్చు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో ఈ విధంగా అన్ని కూడా జరిగిన తర్వాత ఇక లేదు ఏదైతే కష్టమైంది. సో కేంద్రం ఏమో 40 షెడ్యూల్ పెట్టమంటే పెట్టని పరిస్థితి కాబట్టి పార్టీ పరంగానే ఇవ్వనున్నట్టు ఇక వాళ్ళు ఒక స్పష్టతకు వచ్చింది. కానీ ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? బికాజ్ 42% రిజర్వేషన్ పైన స్థానిక సంస్థల్లో బీసీలకు కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ పైన సో స్థానికులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా అంటే మీ పార్టీ పరంగా ఇచ్చుకుంటామని అంటే ఇతర పార్టీలేమో అగ్రవర్ణ కులాలకు ఇస్తారు. సో ఊర్లలో ఎట్లుంటుంది పరిస్థితి? ఒక బీసీలు నిలబడ్డప్పుడు ఒక ఓసీ కానీ ఇంకో కులస్తారు కానీ ఎవరైతే గట్టిగా ఉన్నారో సో వాళ్ళని నిలబడ్డప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆయనే గెలుస్తారు. బికాజ్ అతను అంగబలం ఉంటుంది, ఆయనకి ఆర్థిక బలం ఉంటుంది. సో బీసీ నాయకుడికి ఉంటుందా? ఉండదు. అదే ఒకవేళ మీరు 42% రిజర్వేషన్ కంప్లీట్ కూడా అన్ని పార్టీలు కూడా సేమ్ ఇవ్వాలి అని చెప్పేసి సో 90 షెడ్యూల్లో పెట్టేస్తే సో అప్పుడు ఏమవుతుంది? సో అటు ముగ్గురు బీసీలలో ఎవరు మంచిటో వాళ్ళని గెలుచుకుంటారు కదా. సో స్థానిక సంస్థల వాళ్ళ ప్రాతినిధ్యం స్టార్ట్ అవుతుంది కదా. అలా కాకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మీరు అంటుంటే ఇతర పార్టీలు ఆ పరంగా మీ పార్టీ ఇచ్చుకుని మేమేమి ఇచ్చినాం? రీసెంట్గా మనం చూసినాం బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? సో మేము ఇచ్చినాం ఏమైనా డిక్లరేషన్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి కాంగ్రెస్ చేసుకోవాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పిన పరిస్థితి. సో అదే విధంగా సో ఏ విధంగా ఉంటుందో చూడాలి. కానీ ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో మాత్రం యాక్సెప్ట్ చేసే యోజనలో మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేసేటట్టయితే కనిపిస్తలేరు. సో ఎన్నికలు తొలుత పంచాయతీలకు సో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు, డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన, సుప్రీం సూచనలు, హైకోర్టు తీర్పు, 3000 కోట్లు మురిగిపోయే ప్రమాదం. సో వీటి వల్లే నిర్ణయం. ఎందుకంటే మనం చూసిన ఇప్పటికీ గ్రామాలలో ఇటు సర్పంచ్లు లేక సో అక్కడ గ్రామాలలో ప్రతినిధులు ఎవరైతే ఉంటారో సో ఇన్ఛార్జ్లు ఎవరైతే వాళ్ళ చేతిలో సో అక్కడ గ్రామాలన్నీ కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి. సో కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాస్తలే. ఇప్పటికే గ్రామాలలో కావచ్చు అంత అస్తవ్యస్తంగా మారింది. సో పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇవన్నీ కూడా డ్రైనేజ్ సమస్యలు అవన్నీ చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. కాబట్టి సో త్వరితగతిన ఎంత తొందరగా అంత తొందరగా ఎన్నికలు పెట్టాలనుకుంటారు. కానీ ఇటు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుంది అని చెప్పేసి ఇటు ఒకవైపు బీసీ సంఘాల నాయకుల నుంచి ప్రెషర్ వస్తుంది గవర్నమెంట్కి. అటేమో కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చమంటే వాళ్ళు చేర్చడం లేదు, బీజేపీ పార్టీ సపోర్ట్ చేయలేదు. అసెంబ్లీలో సపోర్ట్ చేసిన కానీ కేంద్రంలో సపోర్ట్ చేయలేదు. ఇంకా కంప్లీట్గా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు సో వారు కూడా డైరెక్ట్ చెప్పారు 9th షెడ్యూల్ ఎట్లా చేస్తాం, మేము చర్చం అసలు సాధ్యమే కాదు అని చెప్పి డైరెక్ట్ బహిరంగంగా చెప్పిన పరిస్థితి. సో కాబట్టి తర్జన భర్జనలో ఏం జరుగుతుంది? ఇటు సుప్రీంకోర్టులో దానిపైన కేసు